హాయ్ ఫ్రెండ్, నేను ఇంట్లోనే కవ్వ బెడ్ తయారు చేస్తున్నా చూసేయండి. ఇది హోమ్మేడ్ కవ్వ, మా అమ్మ చేసిన కవ్వ. ఇంట్లోనే చేసి పంపింది మొన్న మా అక్క వచ్చేటప్పుడు. ఇది బయట కవ్వ కాదు. నేను ఏదైనా ఎంత ఖర్చయినా కూడా కొంచెం ఇంట్లోనే చేసి పిల్లలు పెట్టాలనే ఆలోచిస్తాను. బయట ఫుడ్ అస్సలు తినిపియను మా పిల్లలకు. మా పెద్దబాబుకి కవ్వ బెడ్ అంటే చాలా ఇష్టం. బయట కొన్నా కూడా కవ్వ అంతగా బాగుండదు, వాళ్ళు ఎలా చేస్తారు అనేసి మా అమ్మ చెప్పి మరీ కవ్వ తెప్పించుకున్నాను. తను చేస్తే బాగుంటుంది. నాకు రాదు కవ్వ చేయడం, మా అమ్మకు బాగా వచ్చు. కవ్వ ఒక్కటి భలే చేస్తుంది మా అమ్మ. ఇంక అందుకు మా అమ్మకి చెప్పింటే, మా అమ్మకి టైం లేదన్నా కూడా నాకేం అదంతా తెలియదు. నా బాబుకి కవ్వ బెడ్ తినాలంట అన్నాడు. నువ్వు కవ్వ చేసి పంపాల్సిందే అంటే ఇంకా చేసి పంపింది. ఇంకా తన కోసం ఇలా కవ్వ బెడ్ రెడీ చేస్తున్నాను. ఇంకా రెండు వైపులా కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసుకొని ఇలా కవ్వ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఊళ్ళో నెయ్యి కూడా కిలో 800, చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. మా పెద్దబాబుకు అందుకే నేను ఏదైనా నెయ్యి వేసి తినిపిస్తాను. మా పెద్దబాబుకు మాంసం తినే అలవాటు లేదు. నెయ్యి తిన్న బలం అనేసి ఎక్కువ నెయ్యి పెడతాను మా బాబుకి. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.